నకిలీ మద్యం కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. ఏదైతే తంబాలపల్లి మొలకల్ చెరువు అడ్డాగా నకిలీ మద్యం తయారు చేశారో A1 అద్దేపల్లి జనార్దన్ రావుని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అద్దేపల్లి జనార్దన్ రావు వాగ్మూలం కూడా తీసుకున్నారు. ఆ వాగ్మూలంలో సిట్ అధికారులకు ప్రధానంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆయన పూర్తిగా అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా దీని వెనకాల మొత్తం నడిపిస్తున్నది వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారనేసి కూడా A1 అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పటికే సిట్ అధికారులకు ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో విశ్లేషణ అందించడానికి అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ ఉదయమే జోగి రమేష్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు నోటీసులు ఇవ్వడానికి. ఏదైతే నకిలీ మద్యం కుంభకోణం కేసులో తంబాలపల్లి ఇబ్రహీంపట్నంలో A1 అద్దేపల్లి జనార్దన్ రావు ఈ కేసులో ప్రధానమైన నిందితుడు. ఆయన వాట్సాప్ చాటింగ్ పూర్తిగా జోగి రమేష్తో కాన్వర్జేషన్ ఏ విధంగా ఉందో మొత్తం సిట్ అధికారులకు సమర్పించారు. తీగ లాగితే డొంక కదులుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వీకెండ్ కామెంట్స్ లో ఇది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే. ఎందుకంటే పోయిన వారం కూడా మాట్లాడుకున్నాం. ఈ వారంలో జరిగిన పరిణామాలు చూస్తే ముఖ్యంగా జోగి రమేష్ ఒక్కడే ఎందుకు దొరికిండు అంటే అర్థమైంది ఏంది, కొంత ఆయన ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుంది నాకు. అంటే ఇంతమంది వైసీపీ నాయకులు ఉండగా జోగి రమేష్ మీదనే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మునకలపల్లి నుంచి ఇబ్రాహీంపట్నం వరకు ఆయన మూలాలు ఉన్నాయి. ఆ రెండు చోట్ల ఆయనే దాడులు చేయించారు. ముఖ్యంగా ఆ మునకలపల్లి విషయంలో ఈ నకిలీ మద్యాన్ని అమ్మి అది బౌన్స్ అయింది. తర్వాత ఇబ్రాహీంపట్నం సీన్ మారింది. మనం చూసినాం. మునకలపల్లిలో మనకు ఏదైతే చిత్తూరు జిల్లాలో జరిగింది చూసుకుంటే మనకు ప్రభుత్వమే పట్టుకుంది కదా దాన్ని కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వమే పట్టుకుంది కదా, కొనసాగిస్తే వేరు. ఎప్పటి నుంచో దాని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అట్లాగే అప్పటి ప్రభుత్వం మీద ఏదైతే డిజిటల్ పేమెంట్ లేకుండా పూర్తిగా నగదు బదిలీ జరిగింది. ప్రభుత్వ షాపుల్లో అదనంగా అమ్మిన మొత్తం మద్యాన్ని లెక్క లేకుండా ఉన్నాయి. అవన్నీ కూడా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాయని ఒక ఆరోపణ ఉంది. దాని మీద సిట్ వేసి అది నడుస్తున్నది. దానికి ప్రతిగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ఇటువంటి చేస్తున్నది, కల్తీ మద్యం అమ్ముతుంది అని చెప్పడానికి ఒక కౌంటర్ కేసు అంటే కౌంటర్ కేసు అంటే వాళ్ళ మీద బదనాము అట్లా ఉన్నది కనుక దాని కౌంటర్ గా ఇట్లా చేస్తే బాగుంటుందని ప్లాన్ మొత్తం కర్త కర్మ క్రియ మన జోగి రమేష్ అని చెప్పి A1 జనార్దన్ రావు గారు చెప్పారు కదా. జనార్దన్ రావు చెప్పారు, A1 రాము, మన జోగి రమేష్, ఆ తర్వాత A2 రాము, వీళ్ళిద్దరే పెద్ద ఎత్తున ములకల చెరువులో ఆ మద్యాన్ని కల్తీ మద్యం తయారు చేయించి అక్కడ పెట్టడం అవన్నీ పెద్ద ఎత్తున ఆ వ్యాపార రంగంలో ఆయనకు అనుభవం ఉంది కనుక ఎట్లా చేస్తే ఏమవుతుందని చెప్పి ఎక్కడ లోపాలకు గురవుతారు, ఎక్కడ ఎక్సైజ్ అధికారులు కొంచెం వీక్ గా ఉంటారు చూసి దూరంగా చేస్తే తనకు మదనాన్ని రాదని చెప్పి ఇబ్రాహీంపట్నం విడిచిపెట్టి కృష్ణా జిల్లాని అడ్డా అంటున్నాడు కదా. కృష్ణా జిల్లా విడిచిపెట్టి చిత్తూరు జిల్లాలో అయితే ఒకే దెబ్బకు 2 పిట్టలు అవుతాయి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు జిల్లా అట్లాగే దగ్గరగా ఉంటుంది కనుక ములకల చెరువులు చేసేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు మీద నెట్టేయచ్చు, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని నెట్టేయచ్చు మొత్తం అని చెప్పి చేశారు. కానీ ప్రభుత్వం ఆయన చేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యి ప్రభుత్వం పట్టుకుంది కదా, ప్రభుత్వమే దాన్ని ఛేదించింది. ఆ కేసులో విజయం సాధించినట్టు లెక్క. ఇంకా నడుస్తున్నాయి. ఈలోపు ఏం చేశారు, అక్కడ ఫెయిల్ అయింది కదా అని ఇబ్రాహీంపట్నం కేంద్రంగా మళ్ళీ దాన్ని తరలించడం, వాళ్ళని దక్షిణాఫ్రికా వెళ్ళిపోమనడం. చాలా ఆఫ్రికా టు ఇండియా ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు గత ఎపిసోడ్ చాలా బాగా వివరించారు ఆయన. అందుకని ఏమైందంటే ఇబ్రాహీంపట్నం మాట మర్చారు. ఎందుకంటే దగ్గరగా అయితే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి అక్కడ ఏం చేశారు, తానే అంటే ఎప్పుడైతే నేరస్తుడు ఎప్పుడంటే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఆయన ఏం చేశాడు, ఇబ్రాహీంపట్నం కేసును తానే ఛేదించినట్టు వెళ్ళి పెద్ద ఎత్తున హైడ్రామా సృష్టించారు. అప్పుడు అర్థమైంది, ములకల చెరువు నుంచి ఇక్కడికి ఇబ్రాహీంపట్నం ఎందుకు మారిందంటే ఈ చెయ్యి ఉందని పోలీసులు గమనించారు, చిట్టాధికారులు గమనించారు. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈ మొత్తం కారణం దీనికి అన్నిటికీ తీగలాగితే డొంక కదిలినట్టు వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఇంటి ముందు హైడ్రామా జరుగుతుంది. బయటకు వస్తారా రాదా, నోటీసులు ఇస్తే అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా లీగల్ గా మనం చెప్పలేము. వెంటనే నా ఉద్దేశంలో అరెస్ట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అడ్వకేట్ గా చెప్తున్నది ఏంటంటే ఆయన మొత్తం ఆధారం లేకుండా ఇప్పటిదాకా ఇప్పుడు ఇన్ని రోజులు నడుస్తుంది కదా జోగి రమేష్ మీద చాలా టీవీ ఛానళ్ళు మాట్లాడుతున్నారు. అవసరమైతే విమానం ప్రమాణం అంటున్నాడు, దేవుని గుడి దగ్గర పోయి ప్రమాణం కూడా చేశారు. ఈ ప్రమాణాలతో లాభం లేదు. ఆధారాలు ఉంటే ఏ ప్రమాణాలు పనికిరావు, ఆధారం లేకపోతే ఏ ప్రమాణం చేసినా నష్టమే లేదు. కనుక ఇక్కడ జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇవాళ ఆయన ఆస్పాసులు తెలుసుకొని ఆయన ఇబ్రాహీంపట్నంలో ఏం చేశారు, ములకల చెరువులో ఏం చేశారు, వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు. దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఇంకా జోగి రమేష్ విచారిస్తే ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనోజ్, మనకు దీనికి నేరస్తులకు కులము మతము వీటి అంటకట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా దానికి ఓన్ చేసుకోవడం అంతకంటే కరెక్ట్ కాదు.
గౌడ సంఘం మొత్తం అంతా తిరగబడుతుందని చెప్పి బీసీని కనుక ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నేరానికి బీసీ ఏంది ఎస్సీ ఏంది ఏ రకంగా ఉంటది, సమస్య లేదు కదా. కనుక ఆయన వాదన చెల్లదు. జోగి రమేష్ మీద సరైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే ఇవాళ ఇంటికి వెళ్ళినట్టు అర్థమవుతుంది. వరకు ఇంకో కొన్ని గంటల్లో తెలుస్తుంది. అరెస్ట్ చేస్తారా, నోటీసులు చురుకుంటాం, చూద్దాం ఏం జరుగుతుందో. బండా రామ్మోహన్ రావు గారు, మీరు చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే తంబాలపల్లి మొలకల్ చెరువు వేదికగా అక్కడ జరుగుతున్నటువంటి నకిలీ మద్యం డంప్ యార్డ్ని గతంలో నెల రోజులప్పుడు పోలీసులు అక్కడ వచ్చి అరెస్ట్ చేయడం, భారీ ఎత్తున ఆ డంపింగ్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి A1 అద్దేపల్లి జనార్దన్ రావును అయితే అరెస్ట్ చేశారు. దీని వెనకాల ఉన్నది టీడీపీ గతంలో ఎవరైతే తంబాలపల్లి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కంటెస్ట్ చేశారు, జయచంద్రారెడ్డి. ఆయన మాత్రం అక్కడ ఉన్నటువంటి సురేందర్ నాయుడు, జయచంద్రారెడ్డి మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. ఎవరైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి A1 అద్దేపల్లి జనార్దన్ రావుని ప్రధానమైన నిందితుడిని చేసి దీని వెనకాల ప్రధానమైనటువంటి నేరస్తుల చరిత్ర కలిగినటువంటి, అలాగే ఎవరైతే ఈ వైసీపీ గవర్నమెంట్లో భారీ ఎత్తున నకిలీ మద్యం కుంభకోణం అయితే చేశారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అద్దేపల్లి జనార్దన్ రావుని పెట్టుకొని జోగి రమేష్ని తీగలాగితే డొంక కదులుతుంది. ఆయనే ప్రధానమైన నిందితుడు. అద్దేపల్లి జనార్దన్ రావు కూడా లేడు దీని వెనకాల. క్లియర్గా ఈయన్ని అదుపులోకి తీసుకుంటే మొత్తం కర్త కర్మ క్రియ జోగి రమేష్ అని చెప్తున్నారు. ఏం చెప్తారు? తంబళ్ళపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో చివరికి ఉంది. అటు పక్క తమిళనాడు బార్డర్, కొంచెం ఇటు పోతే కుప్పందికి పోతే మనకు కర్ణాటక బార్డర్ వస్తుంది. కనుక 3 రాష్ట్రాల బార్డర్లో ఇచ్చేస్తే తన మీద వదనం రాదు. ఎక్కడో చిత్తూరులో జరిగిందని నాకేం సంబంధం అని తప్పించుకోవడానికి జోగి రమేష్ నేను చెప్పింది కాదు, అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పారు మొదలు అక్కడ చేద్దామని. అది బౌన్స్ అయింది. ఇంతకుముందు చెప్పాను కదా నేను మనోజ్, అది ఎందుకంటే దూరం చేసిందని ప్రభుత్వమే పట్టుకుంది కదా. ఇప్పుడు మా నేరాన్ని మేమే చేయించి మేమే నకిలీ మద్యం అమ్మించి మేమే పట్టుకోం కదా అనే మాట వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేశాడు, అక్కడ సీన్ మార్చి ఇబ్రాహీంపట్నం తన అడ్డా కదా, ఎప్పుడు నా అడ్డా ఇది, నేను ఎక్కడికి పోనంటున్నాడు కదా జోగి రమేష్, ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడైతే ఏం చేశారంటే స్టాక్ ఎక్కడ పెట్టించారో తనకే తెలుసు కనుక ఆ స్టాక్ దగ్గర పోయి నాన్న హల్చల్ చేశారు. ఏది చూసిండు కదా, అక్కడ ముల్కలపల్లి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని చెప్పి 2వ కేసును వరకని చెప్పని చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఈ 2 బయటపడతాయి. అద్దెపల్లి జనార్దన్ రావు స్పష్టంగా చెప్పిండు, అయ్యా మాకు 3 కోట్ల రూపాయలు ఇచ్చాడు, ఈ పైసలు తీసుకొని మీరు ఈ 2 పనులు చేయండి, అప్పుడు విదేశాలకు వెళ్ళిపోండి అన్నారు. మొదటిది బౌన్స్ కావడానికి, మొదటిది ఆయన ప్లాన్ ఫెయిల్ కావడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అంటే వాళ్ళే పట్టుకుంటారా మద్యం కేసును, నకిలీ మద్యం అమ్మేవాడైతే పట్టుకోడు కదా, రహస్యంగా కొనసాగిస్తారు కదా అనే మాట వచ్చింది. కనుకంటే అక్కడి నుంచి ఇక్కడికి మార్చి ఇబ్రాహీంపట్నంలో తానే ఉత్సాహంగా యాక్చువల్ గా పట్టుబడకపోతుండే. చెప్పాను కదా, నేరస్తులు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా కొంతవరకు కొన్ని క్లూస్ విడిచిపెడతారట, అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నారు. ఆయన ఏం చేసిండంటే ఇక్కడ తానే పట్టుకున్నట్టు హైడ్రామా సృష్టించిండు. దానివల్ల ఈయనకి ఏం సంబంధం అని అధికారులు విచారిస్తే అర్థమైంది. అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత అమెరికా నుంచి రాగానే అరెస్ట్ చేసి, అమెరికాకి వెళ్ళిపోయినా వచ్చి రాగానే అరెస్ట్ చేశారు. దాంతో పాటు వాళ్ళని విచారిస్తే తెలిసింది ఏంటంటే అసలు బిగ్ బాస్ ఇక్కడ ఉన్నాడని చెప్పి. నిజంగా మీరు ఒక మాట చెప్పారు ఇంతకుముందు, మన రిపోర్టర్ కూడా చెప్పారు, అది వాస్తవం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు. అందుకని స్వామి కంటే స్వామి భక్తి, మనకు రాజు కంటే రాజభక్తి జోగి రమేష్ చూపించాడు అనుకుంటారు. ఎందుకంటే వేష అనిపించుకుందాం అనుకున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డికి అంత అనవసరంగా ఉచ్చు బిగిస్తుంది కదా, ఆ కేసే ఉంది అనుకుంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కౌంటర్ కేసు ఇది మొదలైంది కదా, అనవసరంగా మనం మదనం అవుతున్నాం కదా అని చెప్పి జోగి రమేష్ కు మన వైసీపీ పార్టీ పెద్దగా అండా ఉండడం లేదని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున దానికి అండా ఉండొద్దు అన్నట్టే ఆదేశాలు ఇచ్చారంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇప్పటికైతే పార్టీ పరంగా అయితే స్టేట్మెంట్స్ చాలా వస్తున్నాయి. మరి అంబటి రాంబాబు కానీ ఇతరత్ర చాలా మంది, వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈయనకు మద్దతుగా మాట్లాడారు. ఇది గత ప్రభుత్వము మన కక్ష తీర్చుకోవడానికి ఆ కేసును మళ్ళీ కొత్తగా పెడుతున్నారని చెప్పి, మళ్ళీ రెండోది ఈ జోగి రమేష్ ఇరికిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే మనం రిపోర్ట్ చెప్పింది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డికి ఈ సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. అలాగే జోగి రమేష్ వర్షన్ ఎలా ఉందంటే, హైదరాబాద్ మీడియా ప్రెస్ క్లబ్లో కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడ కూడా ప్రధానమైనటువంటి విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి నకిలీ మద్యం కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో టీడీపీ కంటెస్టెంట్గా చేసినటువంటి తంబాలపల్లి జయచంద్రారెడ్డి, సురేందర్ నాయన్ని
సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి నోటీసులు ఇవ్వండి, నేను లేను దీని వెనకాల, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు, దీని ఎంతటికీ కారణం జయచంద్రారెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడిగా, ఆయనకి ఎందుకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదనేసి కూడా వెనకేసుకుని వస్తున్నారనేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు జోగి రమేష్. కావచ్చు, ఆయన కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగానే పని అంటే ఏమన్నా ఆరోపణ చేస్తున్నారు కనుక దాన్ని నిగ్గుదేల్చి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే, వాళ్ళు మా పార్టీ సభ్యులను సస్పెండ్ చేసింది కదా, వాళ్ళు హక్కును చేర్చుకోలే కదా, వాళ్ళు చేసింది భేష్ అని చెప్పలే కదా. అటువంటి కుంభకోణాలు ఉన్నారు కనుకనే వాళ్ళని సస్పెండ్ చేసింది ఈ పార్టీ. అందుకని ఆ పార్టీ సస్పెండ్ చేయకుండా వాళ్ళని కొమ్ము కాస్తే ఇంకో రకమైన అనుమానం వచ్చేది. సరే, ఇప్పుడు మన జోగి రమేష్ గారు ఆ విజయవాడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, హైదరాబాద్ ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ మూలాలన్నీ చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏంటంటే మొత్తం సిట్టు విచారణ సరిగ్గా తప్పించాలి. నేనేమంటున్నాను మనోజ్, ఈ రెండు కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిజిటల్ పేమెంట్స్ లేవు, ప్రభుత్వ షాపులు అమ్మారు కదా, దాని మీద సిట్టు విచారణ జరుగుతుంది. ఇప్పుడు దీని మీద సిట్టు వేశారు. ఈ రెండింటిని ఏమంటున్నా అంటే మనీ లాండరింగ్ ఉన్నది, అక్రమ మధ్యంలో డబ్బులు చేతులు మానే అంటున్నారు కనుక డబ్బులు చేతులు మారినప్పుడు ఎవరు రావాలి? ఈడీ రావాలి కదా. నా ఉద్దేశం అంటే ఈడీ వస్తేనే ఈ రెండు కేసులు పరిష్కారం జరుగుతుంది, కొద్ది నిష్పక్షపాతంగా ఉన్నట్టుంటదని నేను అంటున్నాను. ఇప్పుడు సిఐడి విచారణ కంటే సిబిఐ విచారణ కంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక అప్పుడైనా ఇది మన డిజిటల్ పేమెంట్ లేని దగ్గర మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది సిట్ చేస్తుంది. దానికన్నా మీ రాష్ట్ర ప్రభుత్వం మీ సంస్థ కదా, మీరే నాకు అక్రమం చేశారు, అన్యాయం చేస్తున్నారు, మీ ప్రభుత్వంలో ఏది చేసిన న్యాయం నాకు జరగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు కనుక ఈ రెండు కేసులను ఇదైనా అదైనా రెండు కేసులను మనకు ఈడీకి అప్పచెప్తే బాగుంటది. ఈడీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైతే A1 అద్దేపల్లి జనార్దన్ రావు సిట్ ముందర తన వాగ్మూలం ఇచ్చారో ప్రధానంగా అక్కడ విస్తుపోయే నిజాలు ఉన్నాయి. ఏంటంటే ఏదైతే అక్కడ తయారైనటువంటి నకిలీ మద్యం కుంభకోణం, దాదాపు అక్కడ యూజ్ చేస్తున్నటువంటి 60% స్పిరిట్ని వాడుతున్నారు, 40%ని మాత్రమే అక్కడ డ్రింక్ మద్యానికి సంబంధించినటువంటి కంటెస్టెంట్ అక్కడ వాడుతున్నారనేసి ఆ డ్రింక్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది, దాదాపు స్పిరిట్ని ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నారనేసి కూడా ఆ వెలుగులోకి వచ్చినటువంటి విషయాలను కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రజల ప్రాణాలతో ఒక చెలగాటమే అనుకోవచ్చా? నేను అడ్వకేట్ గా లిక్కర్ కేసులు కూడా చేసిన వారికి చెప్తున్నాను. స్పిరిట్ చాలా హానికరం, చెప్పాలంటే ఆరోగ్యానికి హానికరం. దానిలో నీళ్లు కలిపి మీరు 60% స్పిరిట్ ఉంటే చాలా పెద్దది, స్పిరిట్ లో నీళ్లు కలిపి దానిలో రంగు నీళ్లు పోసేస్తే అది మద్యమైంది, చీప్ లిక్కర్ అయిపోయింది. కనుక చాలా డేంజరస్ డ్రింక్ ను వీళ్ళు అమ్మారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, ప్రతి 4వ బాటిల్ ఇపోయిందట. అంటే 75% ఏమో మామూలుగా ఉంటే 4th బాటిల్, 4 బాటిల్ లెక్క పెడితే ఒక నకిలీ మద్యం బాటిల్ ఖచ్చితంగా చాలా మంది అయింది. అవన్నీ కూడా చిన్న వాటర్ బాటిల్స్ వీటిని పంపిణీ చేశారు. అంటే రవాణాకి ఈజీగా వీలవుతుంది, దాంతోపాటు అనుమానం రాదెక్కడా కూడా అని. మొత్తం మీద మాత్రం ఈ ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు మద్యాన్ని చూసినంత కాలం, మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వానికి వచ్చే ఒక బంగారు గుడ్లు పెట్టే బాతురాకు చూసినంత కాలం ఈ లిక్కర్ కుంభకోణం జరుగుతూనే ఉంటే ఏ ప్రభుత్వం పాలనా కూడా నా ఉద్దేశం అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు చేస్తున్న పని ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే నేను చెప్తున్నాను స్పష్టంగా. ఇవాళ ల్యాండ్, మైను, వైను, శాండ్, ఈ 4 కుంభకోణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రధానంగా వీళ్ళు ఏది రాజకీయాల్లో ఉండాలంటే డబ్బు పెట్టాలి, సంపాదించాలి, డబ్బు పెట్టేదానికి పెట్టుబడి లాభం తీసుకోవాలి. 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఎన్నికల్లో గెలిస్తే మరి 10 కోట్లు పెడితే 20 కోట్లు సంపాదించి 100 కోట్లు సంపాదించుకోవాలి. కనుక ఇట్లాంటి వ్యాపారాలన్నీ కూడా ప్రభుత్వంలో ఎవరున్నా ప్రభుత్వం లేకుండా జరుగుతున్నాయి అక్కడ. ఇంకొక మాట కూడా చెప్తాను, అదనంగా ఇవాళ ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో వైసీపీలో ఈ కీలకంగా ఇట్లాంటి అవినీతి కుంభకోణాల్లో ల్యాండ్ కావచ్చు, మైన్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇటువంటి వైన్ కావచ్చు, ఇటువంటి కుంభకోణాల్లో ఏవైతే మొన్నటిదాకా బాగా ఆరితేరినో వాళ్ళ సహకారంతో కూడా కొందరు ఇప్పటి ఏది నాయకులు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు తమ మీద బదనాలు రాకుండా, అంటే తామరాకు మీద నీటి పొట్టులాగా తమ చేతికి మట్టి అంటకుండా, ఈ మాట అంటున్నారు, తమ చేతికి మట్టి అంటకుండా ఇతర ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా దోపిడీకి దొంగల మధ్యన పార్టీలు ఉండవు, దోపిడీకి ఆలవాలమైన వాళ్ళనే ఇప్పటిదాకా చేశారు కదా, మీరే చేయండి, మా మాట మాకు ఇచ్చేయండి అని కూడా అట్ట కొంత ఒప్పందాలు కుదిరినాయి అంటున్నారు. అది కూడా రేపు డేంజర్. ఈ ప్రభుత్వానికి కొంచెం ఈ చిట్టు విచారంలో ఇది ఉండదు కానీ ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. లేకపోతే ఏమైందంటే మళ్ళీ ఇటువంటి కుంభకాలం బయటపడి కష్టం అవుతుంది. నేను ఒక మాట చెప్తాను, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఒక ఎమ్మెల్యే, తాటిపత్రి ఎమ్మెల్యే ఏమన్నాడు, నాకు 20% మీరు ఏదైనా సరే నాకు
ఈ క్వార్టర్ అమ్మినా సరే 20% అదనంగా వసూలు చేస్తారా, మీరు ఎంఆర్పీ రేట్ పెంచుకుంటారు, నాకు సంబంధం లేదు, నా ఇంటికి చేరాలని డైరెక్ట్ గా మద్యం వ్యాపారాన్ని హెచ్చరిస్తుంటే అంతకంటే ఇంకా దుర్మార్గం ఏమున్నది? ఏంటంటే వాళ్ళైనా వీళ్ళైనా ఈ మద్యం వ్యాపారం కానీ, భూముల కుంభకోణం కానీ, లేకుంటే ఇసుక కుంభకోణంలో కానీ పూర్తిగా ఈ 3 రంగాలలో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు, ప్రజాధనాన్ని దోస్తున్నారు, ముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు. దీని వల్లనే వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల 100 కోట్లు సంపాదిస్తున్నారు. వచ్చేసరికి ఇదంతా దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నది. దీనిలో తమ భేదం లేకుండా ఇప్పటికైతే మన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తమ నాయకుల మీదనే వేటు వేసింది కనుక ఇంకా దీని మీద విచారణ జరపాలి. నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఇన్వాల్వ్ అయితే అటుపక్క అందరి బండారం బయటపడ్డా నేను అనుకుంటున్నాను. రైట్. నకిలీ మద్యం కుంభకోణంపై బీఆర్కే న్యూస్ అందించినటువంటి ఎక్స్క్లూజివ్ పై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండారు రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ. రైట్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే జోగి రమేష్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇక అక్కడ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. నకిలీ మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.